హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగిందండి. కొన్ని జిల్లాల వారికి ఆగస్టు నెల పింఛన్లు ఈ జూలై 31వ తేదీన పంపిణీ చేయబోతున్నట్లు అధికారులు అయితే పత్రికా ముఖంగా అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ జిల్లాల ప్రజలు ఎవరు అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఎందుకు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో లబ్ధిదారులకు అందించబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల లబ్ధిదారులకు ఆగస్టు నెల పెన్షన్లు ఈ జూలై నెలలోనే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎందుకు ముందుగానే పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే 1వ తేదీ 8వ నెల 2026 అంటే ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచేస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని 30/7/2026న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. సో అంటే జూలై 30వ తేదీని కొన్ని జిల్లాల్లో పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దీనికి అనుగుణంగా 29/7/2026న నగదు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వం అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఒకరోజు ముందుగానే పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకరోజు ముందుగానే విత్డ్రా చేసుకొని కొన్ని జిల్లాల ప్రజలకు ఈ పెన్షన్స్ అయితే పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఆ జిల్లాల ప్రజలు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఈ జిల్లాల వారికి ఆగస్టు నెల పెన్షన్లు జూలై 30వ తేదీన పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రధానమంత్రి గారైతే విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా అయితే ఈ జిల్లాల వారికి ముందుగానే పెన్షన్స్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఈ పెన్షన్స్ని అయితే ఈ జిల్లాల ప్రజలకు లబ్ధిదారులకు అప్పగించడం అయితే జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ముందుగానే పంపిణీ చేస్తున్న జిల్లాలకు సంబంధించి వివరాలు అయితే రావడం జరిగిందండి. ఎందుకు ముందుగానే పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేశాను. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్టు నెల పెన్షన్లు మిగతా జిల్లాల వారికి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తానండి. మిగతా జిల్లాల వారికి యథావిధిగా ప్రతి నెలలో ఏ విధంగా అయితే పెన్షన్లు పంపిణీ చేస్తారో 1 మరియు 2వ తేదీల్లో అదేవిధంగా ఆగస్టు నెలలో కూడా పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే తేదీలు అనేవి మార్పు చేసినట్లయితే సమాచారం అండి. తేదీలు ఎందుకు మార్పు చేశారు, ఏ ఏ తేదీల్లో లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అనేది అందించబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆగస్టు 1వ తేదీ సోమవారం రోజు యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తమకు కేటాయించినటువంటి గ్రామంకి వచ్చి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా పంపిణీ చేసిన తర్వాత చాలామందికి వారి యొక్క తంబు అనేది పడకపోవడం వల్ల ఆ రోజు పెన్షన్ అమౌంట్ అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఇవ్వలేకపోతుంది. అలాంటి వారికి మరియు మరికొంతమంది అంటే వేరే ప్రదేశాల నుంచి ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళు రాలేకుండా ఉండడం వల్ల ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి మళ్ళీ తిరిగి 2వ తేదీ అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే ఆగస్టు 2వ తేదీన ఆదివారం అయితే రావడం జరుగుతుంది. ఆదివారం రోజు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి వర్కింగ్ డే ఉండదు కాబట్టి ఆ రోజున పెన్షన్ పంపిణీ నిలుపుదల చేసి మళ్ళీ తిరిగి యథావిధిగా సోమవారం రోజు అంటే ఆగస్టు 3వ తేదీ అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఆగస్టు 3వ తేదీ మరియు ఆగస్టు 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా. అదేవిధంగా కొంతమందికి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రజెంట్ ఈ జూలై నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద అంటే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల కనుక మరణించి కనుక ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే స్పోర్ట్స్ పెన్షన్స్కి గ్రామ వార్డ్ సచివాలయంలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వారికి
ఆగస్ట్ నెలలో ఆగస్ట్ 1వ తేదీ మరియు 3వ తేదీ లిస్టులో వాళ్ళ పేరు గనక వచ్చి గనక ఉన్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది రూ. 4,000 అమౌంట్ అయితే వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. సో, ఈ విధంగా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్స్ కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి కూడా ప్రభుత్వం అయితే పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో, ఎవరైతే అర్హత కలిగి ఉంటారో మండల స్థాయిల నుంచి ఎవరికైతే ఇవి అర్హత జాబితా వచ్చి ఉంటుందో, ఆ అర్హత జాబితాలో మీ పేరు గనక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో, అదేవిధంగా పాఠశాలలు మరియు కళాశాలలు సో, ఎవరైతే దివ్యాంగులు హాస్టల్‌లో చదువుతూ ఉన్నారో వారికి డైరెక్ట్‌గా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. వాళ్ళు ప్రతిసారి సెలవులు పెట్టుకొని ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందండి. అటువంటి వారికి డైరెక్ట్‌గా వాళ్ళు ఇంటికి రాకుండానే బ్యాంక్ ఖాతాల్లోకి దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో హాస్టల్‌లో చదువుతూ ఉన్నారో వారికి డైరెక్ట్‌గా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి. ఆగస్ట్ నెలలో మేబీ ఈ ప్రాసెస్ అనేది కొనసాగేందుకు అవకాశం ఉందని మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఓకేనా. సో, ఈ విధంగా మనకి పెన్షన్‌లకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఆగస్ట్ నెల పెన్షన్‌లకి సంబంధించి అయితే వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.